మన సెలబ్రిటీలు ఎంత ఎత్తు ఎదిగిపోయారు అంటే ఇక్కడ ఏకంగా బెట్టింగ్ ప్రమోషన్ చేయడమే అతిపెద్ద నేరం అయితే, అతిపెద్ద తప్పు అయితే, ఆ బెట్టింగ్ ప్రమోషన్లో హవాలా ట్రాన్సాక్షన్స్ నడిపారట. హవాలా ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? భారీగా వచ్చే నగదుని వాళ్ళు నేరుగా వాళ్ళ ద్వారా తెచ్చుకోకుండా ఎక్కడో ఉన్న నగదు, ఇప్పుడు అది కూడా ఆ బెట్టింగ్స్ యాప్ ఇక్కడ ఉండవు, ఇతర దేశాల్లో ఉంటాయి, లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి ఆ బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తారు. వాళ్ళు హవాలా ట్రాన్సాక్షన్స్, ఆ రాష్ట్రంలో సంబంధించిన వ్యక్తులు మన రాష్ట్రంలో ఉంటారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఆ డబ్బుని వీళ్ళ ఇంటికి చేర్చేస్తారు 3వ గంటకి తెలియకుండా. దీన్ని హవాలా ట్రాన్సాక్షన్స్ అంటారు. సినిమాలో చూపిస్తాం కదా, ఒక 10 రూపాయల నోటు ఉంటుంది, ఆ 10 రూపాయల నోటు సగం మొక్క వాళ్ళ దగ్గర ఉంటుంది, సగం మొక్క వీళ్ళ దగ్గర ఉంటుంది. ఆ మొక్క వీళ్ళు వచ్చేసరికి అక్కడ పలానా వ్యక్తి దగ్గర ఉంటుంది. ఆ మొక్క ఎవడైతే తీసుకెళ్తాడో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు అంతే. వాళ్ళు ఎవరనేది వాళ్ళకి అనవసరం, అది మ్యాచ్ అయిందో లేదో మాత్రమే చూసుకుంటారు. అలాగే దీన్నే హవాలా ట్రాన్సాక్షన్ అంటారు. ఇది ఇప్పుడు ఈ బెట్టింగ్ ప్రమోటర్లు చాలా వరకు ఈ హవాలా ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బు తీసుకున్నారట. ఇప్పుడు అంటే సిఐడి అధికారులు చేస్తున్న విచారంలో ఇలాంటి సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా పంజాగుట్ట పోలీస్ బెట్టింగ్ యాప్స్పై కేసు నమోదు చేశాక పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్లకు ఇదే అంశంపై ఫిర్యాదులు కూడా హోరెత్తుతున్నాయి. మియాపూర్ పోలీసులు కూడా మరో కేసులో దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులన్నింటినీ సిఐడి బదిలీకి చేయాలి అని చెప్పి సిఐడికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్న నేపథ్యంలో మియాపూర్ కేసులో పలువురు దిగ్గజ సినీ నటులు ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయట. ఏ యాప్లను ఎవరెవరు ప్రమోట్ చేశారో అందుకోసం వారికి దక్కిన ప్రతిఫలం ఎంత, అగ్రిమెంట్ వివరాలు ఏంటి అనే కోణం మీద ఇప్పుడు దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు జంగిల్ రమ్మీ అనే యాప్ని రాణా దగ్గుబాటి అలాగే ప్రకాష్ రాజు ప్రమోట్ చేశారట. A23 యాప్నకు విజయ్ దేవరకొండ, అలాగే యోలో 24/7 యాప్ కోసం మంచు లక్ష్మి ప్రచారం చేశారట. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్పై మియాపూర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ యాంకర్ బి విష్ణుప్రియ హైకోర్టులో 2 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. విష్ణుప్రియ, రీతూ చౌదరి పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా వారిద్దరూ దుమ్మా కూడా కొట్టారట. అంటే ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో పోలీసులు సీరియస్గా ఉన్నారు, కోర్టులు సీరియస్గా ఉన్నారు. కాకపోతే వాటిని క్వాష్ చేయమని కోర్టుకు వెళ్ళడం ఇక్కడ విచిత్రం. అంతేకాదు హవాలా ద్వారా మొత్తం డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది అనేది కూడా ఇప్పుడు విచారణలో వెలుగులోకి వస్తోంది.